ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల కొండపైన సీఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆఫ్‌లైన్‌లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్రదేశం వచ్చేసి సీఆర్ఓ ఆఫీస్ అండి. ఇక్కడ చాలా క్లియర్‌గా చూడొచ్చు. మనకి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దాటిన తర్వాత మనకి రైట్ సైడ్ అయితే ఆన్‌లైన్‌లో ఎవరైతే రూమ్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఏఆర్‌పీ కౌంటర్ అయితే కనిపిస్తుందండి. మనకి లెఫ్ట్ సైడ్ మనకి రూమ్స్ ఆఫ్‌లైన్‌లో ఇచ్చేటువంటి ప్లేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సీఆర్‌ఓపీ దగ్గర ఆఫ్‌లైన్‌లో రూ. 50 రూము, రూ. 100 రూము, అదేవిధంగా రూ. 1000 వరకు కూడా రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. దీని గురించి నేను తర్వాత చెప్తానండి. ఇప్పుడు నేను వెళ్తున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, రూమ్ ఎవరికైతే తిరుమల కొండపైన దొరకలేదో, లేదా సింగిల్‌గా వెళ్తున్నటువంటి వారికి గాని, లేదా పెళ్లి గాని, అబ్బాయి గాని, అమ్మాయి గాని జంటగా వెళ్ళినా, లేదు అక్కడ తిరుమల కొండపైన రద్దీ వల్ల రూమ్స్ అన్నది దొరకలేనటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా సీఆర్‌ఓ ఆఫీస్ దగ్గర నుండి కరెక్ట్‌గా 100 మీటర్ల దూరంలో మనకి యాత్రి సదన అనేటువంటి ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ ఉందండి. నేను సీఆర్‌ఓ ఆఫీస్ దగ్గర నుండి నేనైతే యాత్రి సదన్‌కి వెళ్తున్నాను. ఇక్కడ చూడొచ్చు. నేను వెళ్తున్నటువంటి ప్లేస్ అంతా కూడా యాత్రి సదన్ అండి. మీరు వీడియో సరిగ్గా చూసినట్లయితే ఎవరిని అడగనవసరం లేదండి. వీడియో గనుక మీరు ఫాలో అయిపోతే మీకు ఎటువంటి డౌట్ లేకుండా కరెక్ట్‌గా ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్‌కైతే రావడం జరుగుతుంది. మనకి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కనే సీఆర్‌ఓ ఆఫీస్ ఉంటుందండి. అక్కడి నుంచి స్ట్రెయిట్‌గా మీరు నడుచుకుంటూ వస్తే మనకి 100 మీటర్ల దూరంలో మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మనకి హోటల్స్ ఉంటాయండి. చిన్న చిన్న హోటల్స్. అంటే టిఫిన్ చేయడానికి అట్టనే వాళ్ళే పిలుస్తూ ఉంటారు. అవన్నీ దాటుకొని కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఈ ప్లేస్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. మనకి రైట్ సైడ్ అయితే అన్నప్రసాదం కూడా పెడుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా మనకి చూసారా, నేను చూపిస్తున్నాను ఇక్కడ అన్నప్రసాదం పెట్టడం పెట్టడం జరుగుతూ ఉంటుంది. అది కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. యాత్రి సదన్ అని. ఆ యాత్రి సదన్‌లోనే మనకి ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లాకర్ అన్నది ఎవరికి ఇస్తారు? ఏమిటి అనేటువంటి విషయం చెప్తానండి. మనకు ముందుగా సీఆర్‌ఓ ఆఫీస్ దగ్గర రూమ్ అన్నది ఆఫ్‌లైన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మన యొక్క మొబైల్ నంబర్, అదేవిధంగా ఆధార్ కార్డ్‌ని తీసుకువెళ్ళి ముందుగా అయితే రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, డైరెక్ట్‌గా మన యాత్రి సదన్ దగ్గరికి వచ్చేసామండి బిల్డింగ్ దగ్గరికి. ఇక్కడ పీఎస్‌సీ 1 ఉంది. అలాగే పీఎస్‌సీ 2 కూడా మనకి రామ్ బగీచా దగ్గరలో కనిపిస్తూ ఉంటుందండి. నేనైతే లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ నేను చెప్తానండి, యాత్రి సదన్‌లో మొత్తం అన్నీ గూడా ఉంటాయి మనకి. ఇక్కడైతే ప్రధానంగా 4 హాల్స్ ఉంటాయండి. ఇక్కడ చూడండి, నా ఎదురుగుంట హాల్ 3, హాల్ 4. ఇటు సైడ్ చూసుకుంటే హాల్ 1, హాల్ 2. మీరు ఎక్కడికన్నా ఎళ్ళొచ్చు. ఏ హాల్‌కైనా వెళ్ళి మీరు ఉచితంగా లాకర్ అయితే తీసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్‌గా హాల్ 3కి వెళ్తున్నానండి ముందు. అక్కడ చెక్ చేస్తాను. ఉచితంగా లాకర్స్ ఉన్నాయో లేదా అన్నది చెక్ చేస్తాను. ఒకవేళ ఆ హాల్‌లో గనక లేకపోతే అక్కడి నుంచి నేను హాల్ 4కి గాని, హాల్ 2కి గాని, హాల్ 1కి గాని ఎక్కడికైనా పర్వాలేదండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి లాకర్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఉచితంగా లాకర్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు. కానీ సింగిల్‌గా వచ్చేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ అవకాశం ఉపయోగించుకోండి. అదేవిధంగా ఫ్యామిలీతో ఎళ్ళిన తర్వాత మీకు గనక లాకర్ దొరకకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదండి. మీరు నేరుగా ఇక్కడికి వస్తే ఇక్కడ లాకర్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. చూసారా అండి, ఇవన్నీ లాకర్సే అండి మనకి ఎదురుగుంటా. చాలామంది శ్రీవారి భక్తులు చూడండి ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది కింద పడుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. కొంతమంది స్నానం చేయడానికి వెళ్తూ ఉన్నారు. కొంతమంది లాకర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మనకి ఇదంతా కూడా హాల్ అండి. ఈ హాల్‌లోనే లాకర్స్ ఉంటాయి. ఇక్కడ లాకర్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్‌ని పట్టుకెళ్తే మీకు ఉచితంగా లాకర్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. లాకర్‌తో పాటు మనకి ఒక సాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక బెడ్‌షీట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకి లాకర్ అన్నది 24 అవర్స్‌కి మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. 24 అవర్స్ తర్వాత లాకర్ అన్నది తీసుకోవడం జరుగుతుంది. మనకి ఏమి ఇస్తారన్నది ఇక్కడ చూడండి, పైన చాలా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఏదో ఒక ఐడీ ప్రూఫ్ అన్నది మనం అక్కడికి చూపించవలసి ఉంటుంది. చూపించిన తర్వాత మనకి దాన్ని ఎంటర్ చేసి మనకైతే లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి తిరుమల కొండపైన ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ వచ్చేసి సీఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉందండి. సీఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి 100 మీటర్ల దూరంలో యాత్రి సదన్ ఉందండి. యాత్రి సదన్ దగ్గర మనకి 4 హాల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. నేను హాల్ 3లో ఉన్నాను. ఇక్కడ మనకి ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ లాకర్తో పాటు మనకి ఒక సాఫా, అదేవిధంగా ఒక బెడ్షీటు ఇస్తారండి. అది దిండు టైపు. అది తీసుకుని మనం అయితే లాకర్ అన్నది 24 గంటలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ హాల్లో మనకి ఉచితంగా అంటే మనకి రెడీ అవ్వడానికి అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయండి. స్నానం చేయొచ్చు, రెడీ అవ్వచ్చు, తర్వాత బాత్రూమ్లు కానీ, రెస్ట్ రూమ్స్ కానీ అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇంకేపు విశ్రాంతి కూడా తీసుకొచ్చండి. చూసారు కదండి, నా చుట్టూ కూడా లాకర్లు అండి. చాలామంది భక్తులు పడుకుని
విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు కదండి, చూడొచ్చు. మనకి లాకర్లు అన్నది ఇక్కడ సుమారుగా ఇందులో అయితే ఒక 900 వరకు ఉన్నట్టున్నాయండి. ఇక్కడ 900 వరకు ఉన్నట్టున్నాయి. మనం బాత్రూమ్లు అంటే బాత్రూమ్ సౌకర్యాలు కూడా మనకి ఇక్కడే ఉందండి. ఇక్కడి నుంచి పైకి వెళ్తే చూడొచ్చు. ఇవన్నీ కూడా లాకర్లు అండి. ఎవరికైతే రూమ్ అయితే దొరకలేదో, రూమ్ దొరకలేదు అందరూ కూడా ఈ యాత్రి సదన్ దగ్గర ఉన్నటువంటి ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. మనకి పద్మనాభ నిలయం కూడా బాలాజీ బస్ స్టాండ్ దగ్గర ఉంది ఉచిత లాకర్, అక్కడ కూడా తీసుకోవచ్చు. మనకి ఉచిత లాకర్ అన్నది రూమ్ అంటే సింగిల్గా వచ్చినట్టు వారికి రూమ్ అన్నది ఇవ్వరు కాబట్టి మీరు ఖచ్చితంగా లాకర్ అన్నది తీసుకోకుంటుంది. మీరు ఒకవేళ ఇక్కడ మీకు లాకర్ ఇచ్చిన తర్వాత మీరు రెడీ అవ్వడానికి, లేదా స్నానం చేయడానికి, లేదా తలనీలాలు సమర్పించడానికి, లేదా ఆడవాళ్ళు 3 కత్తులు ఇస్తుంటారు కాబట్టి 3 కత్తులు కూడా మనకి ఇవ్వడానికి, గుండు కొట్టించుకోవడానికి అన్నీ కూడా ఇక్కడ మనకి యాత్రి సదన్‌లోనే ఉంటాయండి. మీరు లాకర్ తీసుకున్న తర్వాత కొంచెం బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక మిత్రుడు గుండు కొట్టించుకొని వస్తున్నాడు. దాని పక్కనే ఉంటుందండి మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. గుండు కొట్టించుకోవచ్చు ఇక్కడ, ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి గుండు కూడా ఫ్రీగా కొడతారండి. ఒక రూపాయి కూడా ఎవరికీ ఇవ్వనవసరం లేదు. నేనైతే హాల్ 4కి వచ్చి హాల్ 4 కూడా మీకు దీని పక్కనే ఉంటుందండి. హాల్ 3 పక్కనే హాల్ 4 ఉంటుంది. మొత్తం అంతా ఒకే బిల్డింగ్‌లో ఉంటుందండి. ఇక్కడ మనకి ఉచితంగా ఏంటంటే గుండు కొట్టించుకోవచ్చండి. గుండు కొట్టించుకున్న తర్వాత మనం స్నానం చేయడానికి, రెడీ అవ్వడానికి, అదేవిధంగా పడుకొని కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవడానికి మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. మన బాత్రూమ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. హాట్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి. హాట్ వాటర్ అంటే ఎవరైనా చిన్న పిల్లలతో వస్తే చిన్నపిల్లలు గాని, లేదా తిరుమల కొండపైన బేసిక్‌గానే కొంచెం చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి, మనం సన్నీళ్ళతో స్నానం చేయడానికి కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి, మన హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. నేను అక్కడి నుంచి మీకు డైరెక్ట్‌గా అంటే హాల్ 3 నుంచి హాల్ 4 చూపించాను. అక్కడి నుంచి హాల్ 1 కూడా ఏ విధంగా ఉంటుందో చూపిస్తానండి. సేమ్ మీరు ఏ హాల్‌లోకెళ్ళినా సరే, మీకు సేమ్ ఒకేలా ఉంటాయండి. ఎటువంటి తేడా ఏమి ఉండదు. ఇక్కడ కూడా మనకి లాకర్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంటుంది. లాకర్‌లో మన యొక్క బ్యాగ్ పెట్టుకొని రెడీ అవ్వి, స్నానాలు చేసి రెడీ అవ్వి తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికైతే వెళ్ళొచ్చండి. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తిరుమల కొండపైన రూమ్ దొరకలేదని ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదండి. ఇటువంటి ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ మరొకటి కూడా ఉంది. మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత బాలాజీ బస్ స్టాండ్ ఉంది కదండీ! బాలాజీ బస్ స్టాండ్ దగ్గరే మనకి పద్మనాభ నిలయం ఉందండి. పద్మనాభ నిలయంలో కూడా మనకి ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి సీఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే ఈ యాత్రి సదన్‌లో అయితే మనకు ఉచితంగా లాకర్ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా రామ్ బగీచా దగ్గర కూడా మనకి ఉచితంగా లాకర్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సీఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్‌లైన్‌లో రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చేసి 6 గంటల నుండి ఉదయం 11 గంటల లోపు వెళ్తే రూమ్ అన్నది చాలా ఈజీగా దొరుకుతుందండి.